అందరం కూడా ఈ సమయంలో ఇంకేం మర్చిపోలేదు కదా. 23 దావీదు కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడ్డంటే ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి. ఎందుకు భయపట్ల దావీదు? నీవు నాకు తోడయుందువు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నవారు భయపడాల్సిన పని లేదు. గాఢాంధకారపు లోయ, నా వైపు చూడండి. గాఢాంధకారపు యొక్క లోయ. లోయ అనగా దిగువ స్థానానికి సూచన. పర్వతం అనగా ఎగువ స్థానానికి సూచన. అంటే ఉన్నతమైన స్థానానికి పర్వతం యొక్క అనుభవం, దిగజారిపోయిన స్థితిలోకి. అంటే లోయ అనగా దిగజారిపోయిన స్థితి. ఇక్కడ గాఢాంధకారమైన లోయ. ఎలాంటి లోయ మళ్ళీ అది చెప్పండి? గాఢాంధకారం అంటే కటిక చీకటి, కటిక చీకటికరమైన లోయ అంటది. అలాంటి లోయలు ఎవరైనా ఉంటారా? అలాంటి లోయలు ఎవరైనా నడవగలరా? అలాంటి లోయలు ఎవరైనా ప్రయాణం చేయగలరా? గాఢాంధకారము మామూలుగా ఇక్కడ కటిక చీకటి అంటేనే భయం. మరలాది లోయ ప్రాంతం అంట. ఇక్కడ చూడండి, అలాంటి పరిస్థితుల్లో నేను నడిచినను నాకు ఏ అపాయమో రాదు. ఎందుకు రాదని అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు దావీదు? అందరూ చూడాలి శ్రద్ధగా. ఎందుకు దావీదు అలా చెప్పగలుగుతున్నాడు అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఎలాంటి చోటులో నువ్వు ఉన్నా, అది భయంకరమైన ప్రదేశమైనా, అది గాఢాంధకారమైన ప్రదేశమైనా, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి చోటైనా దేవుడు తోడుగా ఉంటే అది నాకు అపాయమే కానే కాదంటున్నాడు దావీదు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు నువ్వు చెప్పగలవా? దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఏ స్థలంలో ఉన్నా నాకు అపాయమో రానే రాదు. ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నా పక్షంగా వేద్యమాడే దేవుడు. హల్లెలూయా. మనం చెప్పగలగాలి ఈరోజు. కానీ మనకేమో కొన్ని పరిస్థితులు వస్తే భయపడిపోతాం. రాత్రి చెప్పా, యెహోవా నా పక్షంగా ఉన్న నాకు విరోధి ఎవడు? ఆయన నా పక్షంగా ఉండి నాకు సహకారిగా ఉన్నాడు అంటాడు. అంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకెవరండి విరోధి? దేవుని బిడ్డలకు విరోధంగా లేచారు చాలా మంది కూడా, చాలా విషయాలు లేచారు లేదా? లేచి ఎంతమంది లేచినా గానీ నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అన్నవారు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దావీదుకు విరోధంగా సౌలు లేచాడు. మోషేకి విరోధముగా చాలా మంది లేచారు. మిరియాము లేచింది, అహరోను లేచాడు, అలాగే ఇంకా వారు కోరహులు, అభిరాములు లేచారు. మోషేకి విరోధముగా దైవ సేవకుడికి విరోధంగా లేచారు. వాళ్ళు విరోధంగా మాట్లాడారు. ఆ మాట మాత్రం అహరోను మిరియాము మాట్లాడినప్పుడు అసలు నాకు మాట చాలా ఇష్టం. ఆ సందర్భం దేవుడే కలగజేసుకొని మోషే పక్షంగా దేవుడు వెళ్ళి మాట్లాడతాడండి. అసలు మీరు మోషే గురించి మాట్లాడినప్పుడు ఎందుకు భయపడలా మీరు అసలు? ఏమండి? అంటే మోషేకి దేవుడు ఎంత అభిమానించాడో, ఎంత ప్రేమిస్తున్నాడో మోషేని తెలుసా? చిన్న వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు అలా మాట్లాడుకున్నందుకే వెళ్ళిపోతాడు. వాళ్ళ గుడారం తీసుకురండి వాళ్ళందరినీ అని చెప్పి పిలిచి, ఏంటయ్యా మీరు మాట్లాడే మాటలో మోషేకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు భయపడలేదు అసలు? మోషే మీరు ఒకటేనా అంటూ ఉంటాడు. కూర్చో. విరోధంగా లేచారు చాలా మంది. కానీ ఎంతమంది విరోధంగా లేచినా దేవుడు నీ పక్షంగా ఉంటే, దేవునికి స్తోత్రం కలుగునుగా, అన్ని నీ పక్షంగా దేవుడు మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మరలా చెబుతున్నాను, దేవుడు నీ పక్షంగా ఉంటే అన్ని నీ పక్షంగా దేవుడు మారుస్తాడు. 200 మందితో అక్కడ మార్గ మధ్యలో ఉన్నాడు చంపడానికి తమ్ముణ్ణి. ఎవరో? ఏసావు. చెప్పండి. యాకోబుని చంపడానికి
యాకోబు దగ్గర కూడా కొంతమంది ఉన్నారు, కానీ యాకోబు వాళ్ళని నమ్ముకోవాలా. గుర్తుపెట్టుకోండి, యాకోబు ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకొని దేవుని వైపు చేతులు ఎత్తాడంట. హల్లెలూయా. దేవుని వైపు ఎప్పుడైతే చేతులు ఎత్తాడో దేవుడు యాకోబు పక్షంగా నిలబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు యాకోబు పక్షంగా నిలబడ్డాడో విరోధి అయిన అన్నయ్య ప్రేమ ఎలాంత ప్రేమ అయిపోయారు తెలుసా వాళ్ళిద్దరు. ఒకరినొకరు అసలు ఉండలేని ప్రేమ. వాళ్ళ తమ్ముడు అంటే, అన్నయ్య ఇగో తీసుకో ఈ కానుకలు తీసుకుంటే, వద్దులేయ్యా నాకు కూడా బోల్డ్ కానుకలు ఉన్నాయి, నాకు బోల్డ్ సంపాదన ఉంది, నాకు వద్దు అంటున్నాడు. అన్నయ్య కాదన్నయ్య తీసుకోని అంటే తీసుకోవట్లా. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు తెలుసా? దేవదూతల వలె ఉన్నారంట. ఒకరికొకరికి ఎలా మార్చబడ్డారు అలాగా? యాకోబు పక్షంగా ఎవరున్నారు? దేవుడు. నీ పక్షంగా దేవుడు ఉంటే ఎటువంటి పరిస్థితి అయినా దేవుడు నీకు అనుకూలంగా మార్చును గాక. మారుస్తాడు దేవుడు, నమ్మండి మీరు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి స్థితి అయినా సరే, నీ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు నీకు విరోధముగా ఎవ్వరు నిలబడలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గాఢాంధకారపు లోయ కాదు, ఎలాంటి లోయ అయినా సరే నాకు భయం లేదంటున్నాడు. ఈరోజు మీరు చెప్పగలరా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రతికూలత అయినా సరే, రాత్రి నువ్వు పెట్టలేదని దాని గురించి చెప్తున్నా కొంచెం. ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఎటువంటి ప్రతికూలత అయినా సరే, నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నేను భయపడను అని చెప్పగలరా? పక్కలతో చెప్పండి, పక్కలతో చెప్పండి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడను. చెప్పారా? అంటే దేవుడు అప్పుడు దేవుడు చూస్తాడు, ఈ బిడ్డకి నేనంటే ఎంత నమ్మకం కదా అని చెప్పి దేవుడిని పక్షంగా నిలబడి నీ వ్యతిరేకతలన్నీ అనుకూలతగా మార్చేది గాక. మీ యాక్షన్ దేవుడు చూస్తాడండి, మాటలు కాదు. దేవుడికి మాటలు కాదు ముఖ్యం, యాక్షన్, ప్రవర్తన ముఖ్యం. క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం అంట. నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. క్రియారూపకమైన విశ్వాసం దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అందుకే మనం ఏదైనా క్రియ అంటే మన ప్రవర్తన దేవుడు చూస్తాడు ఎప్పుడు కూడా. ఈ బిడ్డ నన్ను నమ్ముతుందా? ఈ బిడ్డ నా మీద ఆధారపడుతుందా? అసలు ఈ బిడ్డలో ఎంత విశ్వాసం ఉందో నేను చూడాలి అనుకుంటాడు దేవుడు. మీకు ఒక సత్యం చెప్తా వినండి. ఈరోజు అక్కడ నేర్చుకున్న మాట, మత్తయి సువార్తలో ధోని గురించి మేము నేర్చుకున్నాం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయము 22, 23, 21 వద్దు. ధోని గురించి చదవండి. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆ ధోని ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. ఏం చేశారంట? రక్షించమని చెప్పి ఆయన లేపిరి. 14 అధ్యాయము 22 కూడా చదవండి. 14, 22 మత్తయి సువార్త. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో ఆ శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ 2 సందర్భాలలో శిష్యులు దోణిలో ఉన్నారు, సముద్రంలో ప్రయాణిస్తున్నారు. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు దోణిలో ఉన్నారు, ఒక సందర్భంలో దోణిలో లేరు. రెండోసారి చదివిన విధానంలో దోణిలో లేరు. ఎవరో యేసు ప్రభు వారు లేరు కదా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 2 చోట్ల వచ్చి జరిగిన సంఘటన ఏంటంటే, తుఫాను వచ్చి అలల చేత ఆ దోణి ఏమైందంట, మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం గమనిస్తే అందరూ చూడాలి, యేసు ప్రభు ఉన్న దోణిలోకి తుఫాను వచ్చింది, అలలతో కొట్టబడింది. యేసు ప్రభు లేని దోణిలోకి కూడా యేసు ప్రభువే పంపించిన దోణి. అక్కడ
ఇక్కడ యేసు ప్రభు లోపల ఉన్న దోణి, రెండిట్లకి కూడా తుఫాను వచ్చింది, అలలు వచ్చింది. వచ్చిందా రాలేదా? శిష్యులు కంగారు పడ్డారు అక్కడ ఇక్కడ అయితే రెండు చోట్ల చెప్పిన మాట ఒకటే, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒక మాటను గుర్తుపెట్టుకోవాలి, ప్రభువుకు తెలియదా దోణి మునిగిపోతుందని పంపించినప్పుడు బలవంతంగా పంపించడం రాయబడి ఉంది అక్కడ. యేసు ప్రభుకి తెలీదా ఆ దోణికి తుఫాను వచ్చింది, అలల చేత అది కొట్టబడింది, శిష్యులు కంగారు పడతారని ప్రభుకు తెలుసు. అలాగే యేసు ప్రభు ఉన్న దోణిలోకి కూడా అలలు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడంట? అమరమ మీద. ముందు మునిగిపోయేది అమరమే దోణికి. ఈ రెండు సందర్భాలు మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రభువులో ఉన్న మనము లేదా ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. ఎలాంటి? భయంకరమైన తుఫాను లాంటి పరిస్థితులు. కానీ ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, ప్రభుకు తెలియకుండా ఆ దోణిలోకి తుఫాను రాదు. ప్రభు వాళ్ళని పంపించాడంటే వారి యొక్క దోణిలోకి ఆ తుఫానును దేవుడే అనుమతించాడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఒక మాటను గమనించండి, కొన్ని సందర్భాల్లో దేవుడే ఆ పరిస్థితులను వాళ్ళకి కలిగించాడు. అనగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు తుఫాను లాంటి పరిస్థితులు దేవుడే అనుమతిస్తాడు. దేనికో తెలుసా? ఒకటి, విశ్వాసములో మనము బలవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు. రెండవది, వాళ్ళు అనుకున్నారు కదా తర్వాత, ఈయన ఎట్టివాడో, ఈయన మాటకి సముద్రము గాలియు లోబడుతున్నాయి అనే వాళ్ళు నమ్మారంట దేవుణ్ణి. హల్లెలూయా. దేవుని శక్తి నీకు తెలియడానికి, నీ విశ్వాసములను బలపరచబడడానికి కొన్నిసార్లు నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. హల్లెలూయా. అవునా కాదు చెప్పండి? వచ్చినాయా లేదా? కానీ ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసలాగా ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసం అంటే అర్థం తెలుసుగా? కొద్దిపాటి విశ్వాసం. ఎంత? అవిశ్వాసమేమో అంత ఉంటుంది, విశ్వాసమేమో అంతే. అలా మారిపోద్ది వాళ్ళకి పరిస్థితి. కానీ అక్కడ ఒక మాటను మనం చదివితే కనుక పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నీటి మీద నడవడానికి నాకు సెలవు అనగానే సరేరా అన్నాడు. సరేరా అనగానే పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ కొద్ది దూరం తర్వాత దేన్ని చూసి మునిగిపోయాడంట? గాలిని చూసి మునిగిపోయాడంట. దేనిని చూసి మునిగిపోయాడు. ఒక మాటని గమనించండి, విశ్వాసం విషయంలోకి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. విశ్వాసంతో దేవుడే యేసు ప్రభు రమ్మన్నప్పుడు నేను నడవగలను అని నమ్మిన పేతురు గాలిని చూసి ఏం చేశాడంట? భయపడిపోయాడు. చాలా మందిలో జరిగేది ఇదే కదా. మీరు యేసు విశ్వాసం ఉంచండి, మీరు దేవుని వైపు చూడకుండా మీ పరిస్థితుల వైపు మీరు చూస్తున్నారు కాబట్టి చాలాసార్లు ఏమైపోతున్నారు తెలుసా? మునిగిపోతున్నారు. అర్థమైందండి? మనం మునిగిపోయేవారం కాదు, అనేక మందిని మునిగిపోయిన వారిని లేవనెత్తేవారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనల్ని మునిగిపోవడానికి కాదు ప్రభు పిలిచింది. వాళ్ళు దోణిలో మునిగిపోవడానికి కాదు ప్రభు వాళ్ళని పంపించింది. అలాగే దేవుడు నిన్ను పిలిచింది నువ్వు మునిగిపోవడానికి కాదు, నువ్వు నశించిపోవడానికి కాదు, కానీ అనేక మంది మునిగిపోయిన వారిని నువ్వు లేవనెత్తడానికి, అనేక మంది నశించిపోతున్న వారిని నువ్వు బయటికి తీసుకురావడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, కొన్ని పరిస్థితులు ఎదురైనా మనం అవిశ్వాసం వల్ల లేదా అల్ప విశ్వాసం కాకుండా భయపడకుండా విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం గాక. సమయం అయిపోయింది, గబగబా 2 మాటలు చెప్పేస్తాను లోయల గురించి. ఈరోజు మనం నేర్చుకునే లోయ హెబ్రోను లోయ. చెప్పండి, ఏ లోయ? హెబ్రోను లోయ. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29-27. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29-27 వచనం. ఇరవై 29-27. అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతను ఏలెను. చూడండి, హెబ్రోన్ అనే ప్రాంతం గురించి మనం నేర్చుకుంటే
దావీదు 40 సంవత్సరాలు ఏలిన కాలం. దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతకాలం ఏలాడంటే 40 సంవత్సరాలు. చెప్పండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క ప్రజలను పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల్లోనంట 7 సంవత్సరాలు హెబ్రోనులో ఉండి పరిపాలించాడంట. తర్వాత యెరూషలేములోనేమో 33 సంవత్సరాలు. మొత్తం కలిసి ఎంత? 40 సంవత్సరాలు. అంటే దావీదు రాజధానిగా చేసి ఏలిన ఒక ప్రదేశమే హెబ్రోను అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. తర్వాతగా మనం చూస్తే ఈ హెబ్రోను గురించి ఇంకొక మాట మనం నేర్చుకుంటే కనుక ఆదికాండము 13వ అధ్యాయము, ఇంకొక మాట మనం చూద్దాం. ఆదికాండం 37:14. ఆదికాండం 37:14. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తీసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపెను. హెబ్రోను లోయలో నుండి ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు పంపించారు? వాళ్ళని చూసి రమ్మని యోసేపుని తన తండ్రి అయిన ఎవరు? యాకోబు. చెప్పండి, ఎవరు? యాకోబు వాళ్ళ అన్నల దగ్గరికి తన తమ్ముడిని పంపించిన ప్రదేశం. ఎక్కడి నుంచి పంపించాడంట? హెబ్రోను అనే లోయలో నుంచి పంపించాడంట. మూడోదిగా మనం చూస్తే కనుక ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హెబ్రోను అనగా అర్థం ఏంటంటే దేవుని సహవాసము, తండ్రితో సహవాసము. ఇందాక మాటలో మనం చూస్తే తన తండ్రి దగ్గర నుంచి యోసేపు పంపబడ్డాడు. యాకోబు దగ్గర నుంచి తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర సహవాసం. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎక్కడ వేశారంట గుడారం? ఎక్కడ కట్టాడంట? హెబ్రోనులో ఉన్న సింధూర వృక్షము దగ్గర, మమ్రే దగ్గర ఏం చేశారంట? అక్కడ గుడారం వేసుకుని అక్కడే యెహోవాకి బలిపీఠము కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే హెబ్రోను అనగా దేవుని సహవాసం అని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు హెబ్రోను లోయల, ఈ లోయ మనకి నేర్పించే సత్యం ఏంటి? మనము దేవునితో సహవాసంలో గడపాలి. నా మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవునితో సహవాసం చూడండి, ఇది ఎంత గొప్ప మాట మీకు అర్థమవుతుందా? మీతో సహవాసం చేసే వాళ్ళు మీ స్థాయి వాళ్ళే చేస్తారు. మీతో కొంచెం ధనవంతులు మీతో సహవాసం చేస్తారా? ఏమంట వస్తుంది వాళ్ళకి తెలుసా? స్టాటస్. ఏంటంట? స్టాటస్ అడ్డొచ్చింది. స్టాటస్ తగ్గిపోద్ది. మనం రిచ్ పీపుల్ పూర్ పీపుల్తో మనం ఏం చేయకూడదు? తిరగకూడదు అనుకుంటారు. కొంచెం డబ్బున్నోడే మనతో సహవాసం చేయడు కదా. మనతో ఎవరు సహవాసం చేస్తారు? మనలాంటి వాళ్ళు. అవును, మనతో అంటే మనలాగా మధ్యతరగతి వాళ్ళతో సహవాసం చేస్తారు. ధనవంతులతో సహవాసం చేస్తారు. రాజకీయ నాయకులతో సహవాసం చేస్తారు. అవునా? డాక్టర్లతో ఇలాగా దేనికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళతో సహవాసం చేస్తారు. ఈ విషయం గుర్తుంది కదా. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు మాత్రము ఏమండి తన బిడ్డలతో సహవాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనము కూడా ఆయనతో సహవాసం చేసే గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనతో సహవాసం చేయడమే గొప్ప విషయం. రెండోదిగా చెప్పనా, ఆయనతో సహవాసం చేసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. కానీ దాన్నేమో మనం ఏం చేసుకుంటున్నాం? చెప్పండి, దేవునితో సహవాసాన్ని మనము అదో పెద్ద ప్రాముఖ్యతగా మనం కోరుకోవట్లా అన్నట్టుగా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా మంది. ప్రతిరోజు ఆదాము దగ్గరికి దేవుడు వచ్చేవాడు. ప్రతిరోజు ఆదాము దగ్గర దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడేవాడు. దేవుడు అంటే మనిషితో దేవుడు సహవాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆ ఆశని ఎంతమంది చేస్తున్నాడు?
ఎన్నిసార్లు ప్రభు నీ దగ్గరికి వచ్చి ఉంటాడు? ఎన్నిసార్లు ప్రభుతో నీతో మాట్లాడాలనుకుని ఉంటాడు? ఎన్నిసార్లు ప్రభు నీతో గడపాలనుకుంటాడు? కానీ ఆ సమయంలో నువ్వు వేరే మనుషులతో గడిపిన సందర్భాలు లేవా? లేదా వేరే పని పెట్టుకున్న సందర్భాలు లేవా? లేదా వేరే ఫోన్ దగ్గర గడిపిన సందర్భాలు లేవా? ఎన్నిసార్లు ఏమండి? కానీ దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారి జీవితాలు దేవుడు ఎలా మారుస్తారంటే అద్భుతంగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే ఏమైతే తెలుసా? ఎవరైనా సరే వారి బాధలు ఎక్కువ ఎవరికి చెప్పుకుంటారంటే స్నేహితులతోనే షేర్ చేసుకుంటారంట. ఎవరితో చెప్పారంట. ఎవరు కూడా ఎక్కువగా ఎవరైతే బాగా ఇష్టపడతారో స్నేహితులు, మరి నీ బాధను ఎవరితో చెప్పుకోవాలి? నీ నిజమైన స్నేహితుడైన యేసయ్యకి చెప్పుకోవాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తా వినండి. అబ్రహాం లింకన్ అని అమెరికా ప్రెసిడెంట్, అధ్యక్షుడు. చాలా మంది అమెరికాని ఏలేరు అధ్యక్షులుగా, ప్రెసిడెంట్గా. కానీ అబ్రహాం లింకన్కి ఒక ప్రత్యేకత ఉంది, ఒక గుర్తింపు ఉంది. అతను ఎవరో తెలుసా? చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి. ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడంట. ఎవరతను చెప్పండి? చెప్పులు కుట్టుకునే వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. గొర్రెలు కాసుకునే దావీదు రాజు అయినట్టుగా. ఏమండి? అడుగున ఉన్న స్థానంలో, అట్టడుగున్న స్థానం నుంచి అమెరికా రాజ్యాన్ని లేదా అమెరికా దేశాన్ని పరిపాలించడం అంటే, అమెరికా ప్రెసిడెంట్ అంటే ప్రపంచంలో అన్నిటికల్లా గొప్ప స్థానం అదే. ఎందుకంటే అగ్రరాజ్యం అని పిలుస్తారు అమెరికాని. ఎలా పిలుస్తారండి? అగ్రరాజ్యం అమెరికా. ఆ రాజ్యానికే ప్రెసిడెంట్. అయితే ఎంతోమంది ప్రెసిడెంట్లు అమెరికాని పరిపాలించారు. కానీ అమెరికాని ఒక నిర్ణయాత్మకంగా లేదా ఒక పేరు పొందిన దేశంగా దాన్ని అభివృద్ధి చేసే ఆ క్రమంలో, ఆ ప్రయత్నంలో అబ్రహాం లింకనే మొదటి స్థానంలో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ అభివృద్ధి చెందిన తర్వాత పరిపాలించారు. కానీ దాని అభివృద్ధికి ఎక్కువ కృషి చేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం లింకన్ అని చెప్తారంట. ఒకసారి ఒక ధనవంతుల మీటింగ్లో, ఇప్పుడు అబ్రహాం లింకన్ గురించి 2 విషయాలు చెప్తానండి. ఒకటి తగ్గింపు, 2 ప్రార్థన. 2 విషయాలు అతనిలో ఉన్న గొప్ప గుణాలు. ఒకసారి చూడండి, అమెరికా ప్రెసిడెంట్ కదా, మరి ఆ ఊళ్ళో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ, ఆ దేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తే వచ్చారంట. వస్తే వాళ్ళందరిలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడంట. అందరూ ధనవంతులే. అబ్రహాం లింకన్ దగ్గరికి వచ్చి అన్నాడంట, ఇదిగో బూట్లు చూపించి, ఇదిగో ఈ బూట్లు మీ నాన్నగారు కుట్టించిన బూట్లు ఇవి, నాకు తెలుసా అన్నాడంట ఎటకారంగా. ఏమన్నాడు? ప్రెసిడెంట్ని పట్టుకొని ఏమన్నాడు? ఇదిగో మీ నాన్నగారు కుట్టించిన బూట్లు ఇవి తెలుసా? మీ నాన్నగారు కుట్టించాడు, వేసుకున్నది మీ నాన్నగారు కుట్టారని. అప్పుడు ఆయన, మంచిదండి, మా నాన్నగారు కుట్టించిన బూట్లే అవి, మంచిది. ఒకవేళ ఆ బూట్లకి ఏమైనా మరలా ఏమన్నా తెగిపోయినా, ఆ బూట్లు ఏమైనా పాడైపోయినా అవి మరలా నాకే ఇవ్వండి, నేను అవి కుట్టి పెడతాను. అవి మా నాన్నగారు కుట్టిన బూట్లు కాబట్టి అవి నేనే కుట్టి పెడతానని చెప్పాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత హోదాలో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడగలరా? చెప్పండి, మాట్లాడగలరా? అది మా నాన్నగారు ఇచ్చిన కుట్టిన బూట్లే కాబట్టి దానికి ఏది తేడా వచ్చినా చెప్పండి, మీరు నా దగ్గరికే రండి, నేనే వాటిని మంచిగా కుట్టి పెడతాను అన్నారంట. ఎంత హోదాలో ఉన్న వ్యక్తి, ఎంత తగ్గింపు ఉందో. రెండో మాట, ఇది కూడా నేను రైల్లో చూసిన మాటే. స్టోరీ మర్చిపోయా, షార్ట్లో మనకి కూడా పెడుతున్నాము, 4 వీడియోలు పెట్టాము, చూడండి. అనేక మందిని ఏం చేయాలి మీరు? అవి చేయండి. ఏం చేయట్లా, పెద్ద చూడట్లేదని కనీసం చిన్న షార్ట్ మెసేజ్లని పెడుతున్నాం నిర్ణయించే అశోక్ హ్యాండ్వర్లో. కాబట్టి 4 చేసాం, 2 చూసారు, ఇంకా 2 చూడాల. మీరు అందరినీ కూడా 79 మందే ఉన్నారు, ఒక్కొక్కరు 10 మందిని చేసి మీ పార్టీకి ఎక్కడికి వెళ్ళిపోయేది మంది. మీరు దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఏం చేయాలి? మీరు శ్రద్ధ పెట్టాలి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు ఈ అమెరికా ప్రెసిడెంట్ని కలవాలని ఒక వ్యక్తి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అపార్ట్మెంట్ దొరకట్లేదంట. ఎన్నిసార్లు వెళ్ళినా అపార్ట్మెంట్ దొరకట్లేదంట. ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చాడంట. ఉదయకాలం 5 గంటలకు ఇచ్చాడంట అపాయింట్మెంట్. ఎప్పుడు?
ఉదయకాలం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చేసరికి సరే ఈయన ఎప్పుడు వెళ్ళారు తెలుసా, 4:30కి వెళ్ళిపోయాడంట. 4:15కి వెళ్ళిపోయి ఆ ఆఫీస్ లేదా ఆ ఇంటి దగ్గర ఇచ్చాడు అపాయింట్మెంట్. అక్కడికి కూర్చున్నాడంట. కూర్చొని ఆ రూమ్ దగ్గర కూర్చున్నాడంట. బయట అందరు చూడాలి. ఆ రూమ్ దగ్గర కూర్చున్నప్పుడు లోపల 1/2 గంట వెయిట్ చేస్తున్నాడు ఇతను. అక్కడ లోపల అంట ఎవరితోనో మాట్లాడుతున్నట్టు డిస్కషన్ జరుగుతుందంట. లోపల ఎవరితోనో మాట్లాడినట్టు. సరే అది అయిన తర్వాత వెళ్దాంలే అనుకుంటే 5 అయిన తర్వాత అంట లోపలికి రమ్మని పిలుపు వచ్చిందంట. పిలుపు వస్తే ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే అక్కడ చూస్తే ఆయన చూస్తున్నాడు కానీ లోపల ఎవరో వ్యక్తి కనబడట్లేదంట. ఇందాకేమో మాట్లాడబడిని, ఇప్పుడేమో ఎవరు కనబడట్లేదు ఏంటని అటు ఇటు చూస్తుంటే అడిగారంట. ఏంటయ్యా అటు ఇటు చూస్తున్నాం ఏంటని అడిగితే ఆయన అన్నాడు కదా వచ్చిన అతను, ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను 4:45కే వచ్చాను సార్ ఇక్కడికి, కానీ లోపల మాట్లాడబడతాను ఇక్కడ కూర్చొనే ఉన్నాను. సరే ఆయన వెళ్ళిన తర్వాత నేను వద్దాం అనుకున్నాను, కానీ ఆయన వెళ్ళినట్టు కనబడలేదు, ఇక్కడ చూస్తే ఎవరు కనబడట్లేదు ఏంటి అని అడిగాడంట. అప్పుడు రబ్బరామలింగం అని చెప్పిన ఒక మాట చూడండి, నేను ఉదయకాలంలో మొదటగా నా మాట నా స్వరము నేను దేవునికి తప్ప ఎవ్వరికితో నేను మాట్లాడను అని చెప్పాడంట. 4 గంటల కానించి 5 గంటల వరకు ఈ ఉదయకాలం ఈ గంట మొదటిగా నా నోటి మాట గాని నా స్వరము గాని నా దేవునికే నేను వినిపిస్తాను. ఆ తర్వాతే నేను మనుషులతో మాట్లాడతాను. నేను ఇంత గొప్ప సక్సెస్ కావడానికి కారణం అదే అన్నాడంట. చూడండి, ఆయన యొక్క జీవితంలో సాక్షి మీరు కావాలంటే మీరు కొట్టుకోండి, ఫేస్బుక్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ చెక్ చేసుకోండి. ఆయన మొదటిగా తన మాట ఎవరితో మాట్లాడేవాడు? దావీదు కూడా మనం చదివాం. ఉదయకాలంలో తన కంఠస్వరం ఎవరికి వినిపిస్తున్నాడు? ఈరోజు దేవుని వాక్య వెలుగులో, ఈ సాక్ష్య వెలుగులో నేను చెప్తున్నాను, మీ కంఠస్వరం మొదటిగా దేవునికి వినిపించినట్లయితే మీ భవిష్యత్తు దేవుడు అద్భుతంగా మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడు మొదట మీ స్థితి కొద్దిగా నన్ను యోబు గ్రంథంలో ఉన్నట్లుగా అది మహాభివృద్ధి చెందుతుంది చివరికి. ఎప్పుడో తెలుసా? ఉదయకాలం మీ కంఠస్వరం ఎవరికి కనిపించాలి చెప్పండి? ఫోన్ చూడటం కాదు, మొదటిగా ఎవరికి వినిపించాలి? దేవునికి మీ కంఠస్వరం వినిపించండి. అద్భుతంగా దేవుడు మీ భవిష్యత్తును దీవించును గాక. దేవునితో సహవాసము ఎక్కువ. మనకి సమయం దొరికినప్పుడల్లా దేవునితో సహవాసం. చాలా మంది నాకు ఖాళీ దొరకట్లేదండి, నాకు పనే సరిపోతుందండి. దావీదు రాజా 7 సార్లు దేవుని స్తుతించేవాడంట. దానియేలు ప్రధానమంత్రి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. అంటే వాళ్ళకంటే మీరు బిజీయా ఏంటి? ఏమండి, బిజీ అన్న వాళ్ళు చెప్పండి. బిజీ అందరూ బిజీయే. కానీ దేవునికంటే ఒక సమయాన్ని మనం ఏర్పరచుకొని ప్రభుతో సహవాసం చేయదుముగాక. రెండో మాట మనం చూద్దాం. ఇప్పుడు ఏం లోయ మనం నేర్చుకున్నాం? రెండవది అర్నోను లోయ. అర్నోను ఈ లోయ అంట, దాని అర్థం ఏంటంటే ఒడిగా ప్రవహించే ఒక వాగు. ఒడిగా ప్రవహించే ఒక వాగు. ద్వితీయోపదేశ కాండము 3:12. అర్నోను లోయలో నన్ను 3:12. అర్నోను లోయలోనున్న ఆరోయేరు మొదలుకొని గిలాదు పన్నెమును సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకొనిన దేశమును దాని పురములను రూబేనులకు గాదీయులకు ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చారంట? అది రూబేనులకు గాదీయులకు ఇవ్వబడిన ఒక స్థలము. యెషయా 16:2 చదవండి. యెషయా 16:2. ఇంటి నుండి చెదిరి ఇటు అటు ఎగురు పక్షి వలె అర్నోను రేవుల యొక్క మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఎక్కడంట? అర్నోను లోయ దగ్గర ఎవరన్నారట? మోయాబు స్త్రీలు. మోయాబు అంటే ఏంటి? మోయాబు స్త్రీలు లోక సంబంధమైన స్త్రీలు. మోయాబు స్త్రీల గురించి మనకి సంఖ్యాకాండము 25వ అధ్యాయము
మొదటి వచనంలో మనకు కనబడుతుంది. వారు షిత్తీములో దిగగా అక్కడ మోయాబీ స్త్రీలను చూసి ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగిరి. దేవుని స్తోత్రం చెప్పండి. సంఖ్యాకాండం 25:1 అక్కడ కనబడుతుంది అన్నమాట. మోయాబు స్త్రీలు, మోయాబీలు ఎవరంటే ఇశ్రాయేలు యొక్క నాశనము కోరుకునే ప్రజలు. ఇశ్రాయేలును మోయాబు గుండా వెళ్ళనివ్వకుండా అడ్డుపడిన ప్రజలు. మోయాబు రాజు బిలాము ప్రవక్తకి లంచమిచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించమన్న ఒక సందర్భం. కానీ దేవుడు బిలాము నోటను శపించకుండా దేవుని బిడ్డలను ఆశీర్వదించేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎవరంటే అడ్డుపడేవాళ్ళు. ఎవరు వీళ్ళు? మోయాబీలు ఎవరంటే అడ్డుపడేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మనం నేర్చుకుంటే మోయాబు అనగా శరీర సంబంధమైన క్రియలు. ఆత్మ సంబంధులకు శరీర సంబంధమైన కోరికలు, ఆశలు అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకుంటే గనక దీనికి అర్థం చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే గనక 2వ అధ్యాయము 24 వచనం చదవండి. 2:24 ద్వితీయోపదేశ కాండము 2:24 చదవండి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోనీయుడైన హెష్బోనును రాజుకు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాన్ని స్వాధీనపరచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. ఒక మాట మనం నేర్చుకుంటే వీళ్ళంట అర్నోను లోయ దాటగిన తర్వాత ఇశ్రాయేలు జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి విజయం నమోదైపోయింది. హల్లెలూయా. అంటే విజయం పొందుకోగలిగారు. ఇప్పుడు ప్రవహించు నది, వడిగా ప్రవహించే ఒక వాగు అని మనం నేర్చుకున్నాం. అలాగే రెండవదిగా ఇది ఎలాంటిదంటే మోయాబు స్త్రీలు నివసించే ఒక లోయ. అంటే ఇది ఎవరంటే ఆత్మ సంబంధులు వెళ్లకుండా అడ్డుపరిచే ఒక ఆటంకం. ఇక్కడ మనం నేర్చుకుంటే కనుక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలారా, ఈ మోయాబు యొక్క లోయ అనగా ఈ శరీర సంబంధమైన కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దాటాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనకి ఈ 2వ అధ్యాయం 4వ వచనం మనకు నేర్పించే సత్యం ఏంటంటే వారు ఆ వాగు దాటిన తర్వాత వారికి విజయము నమోదైంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. వాగు ఆ అర్నోను యొక్క లోయ దాటిన తర్వాత వారికి విజయం నమోదైందంట. మొట్టమొదటి విజయం వచ్చిందంట. అంటే ఇప్పుడు చూడండి, ఏం దాటాలి మనకి మన జీవితాల్లో విజయం రావాలంటే ఏం దాటాలో తెలుసా? అర్నోను లోయ దాటాలి. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైన ఆశలు నీలో వాటిని ఏం చేయాలి? నువ్వు దాటేయాలి. శరీర సంబంధమైన కోరికలు ఏం చేయాలి? దాటేయాలి. అవండి వాటన్నిటి నువ్వు దాటినప్పుడే నీకు విజయం వస్తుంది. చూడండి, ఏం దాటాలంటే యోర్దాను దాటాలి. ఏం దాటాలంటే ఎర్ర సముద్రం దాటాలి. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజల జీవితం వారి యొక్క ప్రయాణంలో వారు యోర్దాను దాటారు, అలాగే ఎర్ర సముద్రం దాటారు, అలాగే అర్నోను లోయ వారు దాటినప్పుడే విజయాలు వస్తాయండి. ఎప్పుడు వస్తాయి? దాటినప్పుడే విజయాలు. ఈ శరీర సంబంధమై మనలో ఉండిపోతే చాలా మంది వాటిని దాటలేక వాటిని ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ శరీర సంబంధమైన ఆశలు నేను ఏం చేస్తాయంటే ఈ భక్తి జీవితంలో నేను ముందుకు సాగనివ్వదు. నీ జీవితంలో విజయం రాకుండా అడ్డుపడే ఏంటో తెలుసా? అర్నోను లోయ లాంటి కొన్ని అనుభవాలు. చెప్పండి అమ్మ, అందరు చూడాలి శ్రద్ధగా. అర్నోను లోయ యొక్క కొన్ని అనుభవాలు నీ జీవితాల్లో విజయాలు రాకుండా ఆటంకపరుస్తా ఉన్నాయి. ఇంకొక మాట మనం చూస్తే కనుక ఇది సంఖ్యాకాండం 21:13 ప్రకారము అర్నోను ఏంటంటే అమోరీలకు మోయాబీలకు మధ్య సరిహద్దుగా కూడా ఇది ఉంది. తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథం 48:20 చదవండి. చివరిగా ఇర్మియా గ్రంథము 48:20. ఇర్మియా గ్రంథము 48:20. మోయాబు పడగొట్టబడినదై అవమానం నొంది ఉన్నది, గోల ఎత్తి కేకలు వేయుము. చూడండి, మోయాబు అంట పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. ఏంటది అంటే అర్థం ఏంటి? అవమానాలను, పడగొట్టబడిన స్థితులను మనం దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అవమానాలు కలిగినప్పుడు లేదా పడగొట్టబడిన స్థితిలోకి వచ్చినప్పుడు
మనం ఏం చేయాలంటే ముందుకు వాటిని దాటాలంట. ఏం చేయాలి? వాటిని ఎప్పుడైతే దాటుతావో అప్పుడే నీకు విజయాలు వస్తాయి. హల్లెలూయా. చూడండి, మొదటిగా అర్నోను లోయనగా నీకు ఎదురయ్యే ఆటంకాలు దాటాలి. ఏం దాటాలి? నీకు ఎదురయ్యే ఆటంకాలు దాటాలి. 2, శరీర సంబంధమైన కోరికలను ఆశలను ఏం చేయాలి? దాటాలి. 3వదిగా అవమానాలను అలాగే పడగొట్టబడిన స్థితులను నువ్వేం చేయాలి? దాటుకుంటూ నువ్వు ముందుకు వెళితే ఏమొస్తుందంటే నీకు విజయం దేవుడిచ్చును గాక. 2 లోయల గురించి చెప్పా. 1 హెబ్రోను, 2 అర్నోను లోయ. ఈ అర్నోను లోయ ఏంటంటే శరీర సంబంధమైన ఆశలకు కోరికలకు సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డ ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచేది ఏంటో తెలుసా? శరీర సంబంధమైన కోరికలు. మీలో ఉన్న శరీర సంబంధమైన ఆశలు భక్తి జీవితంలో మిమ్మల్ని ముందుకు వెళ్ళలేవు. అలాగే ఆ ఆశలతోనే చనిపోయారు చాలా మంది. ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి ప్రయాణమైన వాళ్ళు 2 మాత్రమే వెళ్ళారంట. మిగతా వాళ్ళందరూ చనిపోయారు. కారణం ఏంటి? మాంసాపేక్షలై కొంతమంది, పాపంలో పడిపోయి కొంతమంది. అవునా? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే మాంసాపేక్షలై కొంతమంది. చెప్పండి. 2వది ధనాపేక్ష ఉంది, మాంసాపేక్ష ఉంది. ఇందాక నేను చెప్పా, పాపములో పడిపోయారు, తర్వాత ధనాపేక్షలో పడిపోయారు. అలాగే అన్ని రకాలుగా వారు పడిపోయారు. ఎందుకని? శరీర సంబంధమైన కోరికలు ఆశలు వాళ్ళలో ఉన్నాయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఐగుప్తు యొక్క కోరికలు ఆశలు వాళ్ళలో ఉన్నాయంట. అంటే మనము లోకములోంచి బయటకు వచ్చిన మనలో ఈ లోక ఆశలు ఉండకూడదమ్మ. చెప్పండి, ఏమనకూడదు? ఈ లోక సంబంధమైన మనలో ఉంటే ఈ భక్తిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అవి మనల్ని ఆతంకపరుస్తూ ఉంటాయి. అందుకే మనం ముందుకు వెళ్ళలేవు. వీటిని ఎప్పుడైతే నువ్వు తీసేసుకుంటావో, ఎప్పుడైతే వాటిని దాటుతావో ఒక అద్భుతమైన విజయము దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చును గాక. దేవునితో సహవాసం ఉండాలి. అదే విధంగా లోకాశలు శరీరాశలు నువ్వు దాటాలి. ఈ 2 నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ 2 లోయల గురించి మనం నేర్చుకున్నాం. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.